24వ వారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక చిన్ని కథ రూపంలో చెప్తాను. అప్పుడు పూర్వకాలము త్రేతాయుగం, దాపరయుగం అనేటివి ఉన్నాయి కదా. అయితే ఆ కాలంలో ఏమైంది అంటే దేవతలు కూడా భూమి మీద మన మనసులు ఎట్లా తిరుగుతున్నామో అట్లా తిరుగుతున్నారు అన్నట్ల. మరి ఆ దేవతలు తిరిగితే నారద మహర్షి మనకందరికీ తెలుసు కదా. అయితే నారద మహర్షి పని ఏంటంటే ఈ లోకములో ఎక్కడ ఏం జరుగుతుంది అని ఆయన తిరిగి సంచరిస్తూ ఉంటాడనమాట. అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. ఎవరు? నారద మహర్షి. మరి తిరుగుతున్నటువంటి క్రమం లోపల ఒక దగ్గర ఒక బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. మరి ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, అయ్యా నారద మహర్షి, నీవెప్పుడు కూడా శ్రీమన్నారాయణుని దగ్గరికి తరచుగా పోతుంటావు కదా, అప్పుడప్పుడు పోయి ఆ స్వామిని కలుస్తుంటావు కదా, మరి నీవు వెళ్ళి అక్కడ స్వామి ఏం చేస్తున్నాడో చూసి వచ్చి మాకు చెప్పు ఒకటి. తర్వాత నాకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఆ విషయాన్ని తెలుసుకునిరా, వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మాకు చెప్పు అని అంటాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు. మరి తర్వాత ఇంకా కొద్దిగా ముందలికి ఇంకా జర దూరం పోయిన తర్వాత ఒక అతని చెప్పులు కుట్టేటటువంటి అతని ఏమంటాడు అంటే, స్వామి నీవు బాగా అప్పుడప్పుడు స్వామి దగ్గరికి, ఆ శ్రీమన్నారాయణుని దగ్గరికి వైకుంఠానికి పోతావు కదా, అక్కడికి పోయి ఆ స్వామి ఏం చేస్తున్నాడో తెలుసుకొని వచ్చి చెప్పు ఒకటి. తర్వాత నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో ఆ విషయాన్ని చెప్పు అని అంటాడు అనమాట. మరి ఇక్కడ బ్రాహ్మణుడు అడిగిండు. మళ్ళా అక్కడ ఆ చెప్పులు కుట్టేటాయన కూడా, నీవు స్వామి దగ్గరికి పోయినప్పుడు మాకు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలుసుకొని వచ్చి మాకు చెప్పు అంటాడు. సరే మంచిది నాయన, నేను వైకుంఠానికి పోయినప్పుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి పోయినప్పుడు మీ విషయాన్ని నేను అక్కడ అడుగుతాను, అడిగి వచ్చి తెలుసుకొని చెప్తానంటాడు. అన్న తర్వాత ఆయన సరాసరి ఆ నారద మహర్షి వైకుంఠానికి పోతాడు. పోయి స్వామి ఇక్కడ భూలోకం లోపల ఒక బ్రాహ్మణుడు ఈ క్వశ్చన్ అడిగిండు, నాకు ఆయనకు మోక్షం ఎప్పుడు ఉంటుంది అని అడిగిండు. తర్వాత నీవు అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి ఏం చేస్తున్నాడో తెలుసుకొని వచ్చి చెప్పుమని అన్నాడు. మరి ఇంకొక అతనేమో చెప్పులు కుట్టిటాయన కూడా ఇట్లే అడిగిండు. మరి నేను వాళ్ళకు పోయి ఏం చెప్పుదు అంటాడనమాట. అంటే ఆ స్వామి ఏమంటాడంటే, వాళ్ళకు పోయి ఏం చెప్తావంటే, ఆ శ్రీమన్నారాయణమూర్తి ఒక సూదిది తూము ఉంటుంది కదా, సూది ఆ బెజ్జంలో నుంచి ఏనుగును దూరించేటటువంటి పనిలో ఉన్నాడని చెప్పంటాడు. సూది తూము ఎంత ఉంటుంది? గింత ఉంటుంది. దాంట్లో దారం ఇగదే కష్టం. అది అద్దలుంటేనే ఎక్కుతాయి కొంతమందికి. మనకు కూడా ఇప్పుడు ఫోన్లు చూసి ఆ సూది దారం ఎక్కిని కూడా రాదు. మరి ఈయన ఆ సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూరించేటటువంటి పనిలో ఉన్నాడని చెప్పంటాడు. మరి మిగతాది మరి వాళ్ళకు మోక్షం ఎప్పుడు అని అడిగినారు. మరి ఆ విషయం ఎట్లా చెప్పుదంటే, నీవు ఇది ఒక్కటి చెప్పు, ఇక నువ్వు ఆ సమాధానం నీవే చెప్తావు పో అంటాడు అనమాట. అన్న తర్వాత సరాసరి ఆ వైకుంఠం నుంచి భూలోకానికి వస్తాడు నారద మహర్షి. వచ్చిన తర్వాత బ్రాహ్మణుని దగ్గరికి పోతాడు. బ్రాహ్మణుని దగ్గరికి పోయి, స్వామి ఏం చేస్తున్నాడయ్యా అని అడుగుతాడు. స్వామి సూది బెజ్జంలో నుంచి ఏనుగును దూరించే పనిలో ఉన్నాడు అంటాడు. అంటే ఇదేమేరి కథనయా, సూది తూమే గింతుంటది, దాంట్లో ఏనుగు దూరుతుందాయా అని చెప్పేసి పక్క నవ్వుతాడు అనమాట. నవ్విన తర్వాత అతను ఏమన్నా చేసుకోక కానీ, మరి నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పిండు అంటాడు. మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పిండంటే, అక్కడ ఒక రాగి చెట్టు ఉంటుంది అన్నట్ట. అయితే ఆ రాగి చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయో ఆ ఆకులు అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అంటాడు. ఎందుకు? ఆ రాయి చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అంటాడు. అరే అదెట్లా? అయితే స్వామి సూది భుజంలో నుంచి ఏనుగుని ఎక్కిస్తాడన్నాడు, కరెక్టే. మరి రాగి చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత మోక్షం వస్తుందని అన్నాడు. అట్లనా అని చెప్పేసి అతను ఆడికి కాము ఉంటాడు. మెల్లగా ఈ చెప్పులు కుట్టిన ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అదే క్వశ్చన్ మళ్ళీ అతను అడుగుతాడు, స్వామి ఏం చేస్తున్నాడంటే, ఆ సూది యొక్క తూములో నుంచి ఈ ఏనుగుని జొరగొట్టే పనిలో ఉన్నాడు అంటాడు. ఎవరికి? ఈ చెప్పులు కుట్టిన ఆయన ఏం చేస్తాడంటే, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడవడం మొదలు పెడతాడు.
అరే ఇదేమిట్రా నాయన, సూది బెజ్జంలో నుంచి ఏనుగు ఎట్లా దొరుకుతుందని అడగాలి కానీ ఇదేమి విచిత్రం అని అడగాలి కానీ ఏడుస్తున్నవేంది అంటాడు. అంటే అయ్యా అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది అనమాట. అయితే ఈ చిన్న మర్రి విత్తనం ఎంత ఉంటుంది, కంట్లేసుకుంటే అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్న మర్రి విత్తనంకి వెళ్ళి ఇంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది కదా. సూది అది చిన్న మర్రి విత్తనంకి వెళ్ళి ఇంత పెద్ద మర్రి చెట్టును సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి సూది బెజ్జంలో నుంచి ఏనుగు జొర్రించడం కూడా అది సహజమే, అది శాతనైతుంది అతనికి. చిన్న మర్రి విత్తనంతో ఇంత పెద్ద మర్రి చెట్టునే తయారు చేసిండు కదా. మరి సూది బెజ్జంలో నుంచి ఏనుగు అతను జొరగొడతాడు, అతని నుంచి అవుతుంది. ఆ శక్తి అతనిలో ఉంది అంటాడు. అంటే అతని శక్తిని ఇతను పసిగట్టిండు, అంటే అతని యొక్క శక్తిని నమ్మిండు. ఎవరు? ఈ చెప్పులు కుట్టిన ఆయన అతని యొక్క శక్తిని నమ్మిండు. మరి అది అది వాస్తవమే. మరి మోక్షం ఎప్పుడు వస్తుంది నాకు అంటాడు. అంటే ఈ జన్మ కాదని నెక్స్ట్ జన్మలోనే నీకు మోక్షం వస్తుంది అంటాడు. ఎందుకంటే ఆయన యొక్క శక్తి ఈయనకు తెలిసింది కానీ ఆ బ్రాహ్మణునికి తెలిసి లేదు. అంటే చూడండి, భగవంతుణ్ణి మనం ఆ విధంగా నమ్మాలి. నమ్మితేనే వాడు మోక్షము పొందుతాడు. మరి మోక్షం అంటే ఈ పిల్లలు ఏమనుకుంటారు, మోక్షం అంటే ఏమో తినేదే అనుకుంటారు. మోక్షం అంటే ఏంది అంటే మనం మళ్ళీ జన్మెత్తకుండా కుక్కగా, నక్కగా, పిల్లిగా, తోడేలుగా, మనిషిగా ఇట్లా రకరకాలైన జన్మలెత్తి హింసించకుండా, బాధపడకుండా ఆ భగవంతునిలో ఐక్యమైపోవడమే మోక్షం. అంటే భగవంతుని తన లోపల చేర్చుకుంటాడు అనమాట. అంటే మళ్ళీ జన్మలు ఉంటే బాధలు ఉంటాయని చెప్పేసి తనలో ఐక్యం కావడమే అది మోక్షం అన్నమాట. ఆ విధంగా ఆయన భగవంతుణ్ణి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నీకు వచ్చే జన్మలోనే మోక్షం దొరుకుతుందని చెప్పేసి ఆ నారదుడు ఆయనకు సమాధానం ఇస్తాడు. తర్వాత ఇంకొక కథ,